ఆయనతో నోటి మాటతోటి ఇవి పూర్తయినాయి అని చెప్పండి. నమస్తేనండి, పవన్ కళ్యాణ్ గారండి. మరి నాకు ఇప్టా నుంచి వడ్డేశ్వరం వచ్చేటప్పుడు మీరు నాకు కారు ఎదురైతే నేను కారు ముందు నిలబడితే నన్ను చూసిన వెంటనే మీరు ఎంతగానో, మరి నా పేరండి నిర్మలానండి, చూసిన వెంటనే మీరు చక్క కారులో నుంచి అలా దిగి వచ్చి ఏంటమ్మా అని మీరే అడిగారండి. నేను అది కూడా ఏం చెప్పలేకపోయింది, నా వయసును బట్టి చెప్పలేకపోతే నీకు తల్లి వలే ఎంతగానో అడిగారండి. కుమారుడిగా నాకు కరెంటు లేదయ్యా అని అడిగినప్పుడు, అమ్మ మీకేం కావాలన్నప్పుడు, అయ్యా నాకు కరెంట్ లేదన్నప్పుడు నాకు కరెంటు ఇచ్చారండి. 24వ తారీఖుని మీరు ఇక్కడ ఇప్పటం రావటం జరిగిందండి. 24వ తారీఖుని అడిగిన వెంటనే మీరు నాకు స్పందించి చక్కగా 5 పోల్లు వేయించారండి. 7వ తారీఖుని నాకు కరెంటు కూడా మరి ఇచ్చారండి. మరి కరెంటు మీటర్ కూడా 7వ తారీఖున వచ్చింది. 7వ తారీఖునే నైటు నాకు చక్కగా కరెంటు బిగించారండి. వచ్చి మరి పోల్ మీద కూడా మరి పనివారి కూడా చక్కగా కరెంటు వారి కూడా ఎంతో శ్రద్ధ వహించి బాగా వేశారండి. చక్కగా నీట్గా వేశారండి. నా వలే ఎంత పేదవారిని మీరు మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా వల్లే అనేక మంది పేదవారు సంతోషించాలండి మీ ద్వారాగా. ఈ ఏరియాలో కరెంటు లేవండి, నీళ్లు లేవండి, రోడ్లు లేవండి, ఎడారిలో ఉంటున్నామండి, పాములు చాలా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నామండి. మా వల్లే ఇంకా అనేక మంది పేదవారు మీ ద్వారాగా మేము సంతోషించి ఆనందించాలండి. మాకు ఎంతో కొడుకువలే మాకు ఎంతో సహాయం చేయడానికి మీరు మా దగ్గరికి వచ్చారండి. దేవుని వల్లే ఎంతగానో వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సంతోషపెట్టినందుకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నానండి. అయ్యా మరి నమస్తే పవన్ కళ్యాణ్ గారండి. నమస్తేనండి. ఏమి ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగలేదండి. ఒక్క రూపాయి కూడా మమ్మల్ని అడగకుండా మాకు చక్కగా అన్నీ చేసి పెట్టారండి. అడిగిన వెంటనే అన్ని పనులు కూడా చక్కగా లైన్ లాగేసి పోళ్ళు కానీ అన్నీ కూడా చక్కగా సమకూడి జరిగించి వేశారండి. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు వందనాలయ్యా. మీరు చేసిన మేలు మేము జీవితంలో మర్చిపోలేం. మీరు మా పాస్టమ్ గారు అడిగిన వెంటనే, మా ఆవిడ నిర్మలమ్మ గారండి, మాది వడ్డేశ్వరం అండి. అయితే మిమ్మల్ని కలుసుకుని వెంటనే మీరు కారు దిగి వచ్చి అద్భుతంగా మాకు కరెంట్ ఇచ్చారు. తెల్లారే వెంటనే మా డిపార్ట్మెంట్ అంతా పంపించి కరెంటు పోల్ వేయించి 7వ తారీఖు కల్లా మా లైట్లు వెలిగించి చాలా మమ్మల్ని సంతోషపెట్టి, ఇక్కడ మేము పాములతోనూ రకరకాల జంతువులతో బాధపడుతూ ఉండేవాళ్ళం అయ్యా. మాకు దారి సౌకర్యం కూడా సరిగ్గా లేకపోయినా కానీ చక్కగా తీసుకొచ్చి కరెంటు పోల్లేసి చక్కగా వెలిగించి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మీరు వెలిగించారయ్యా. ఇలాగ అనేక మందికి చేసి అనేక మంది హృదయాల్లో మీరు నిలిచిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం, కోరుకుంటున్నాం అయ్యా. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నియోజకవర్గంలో తమ్ముడు కోసం అన్నట్లుగా లోకేష్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మా అన్న అని సంబోధిస్తారు. అలాంటి అన్న ఈ రోజున ఇప్పటంలో మొన్న పెద్దవాడ వారిని పలకరించడానికి వెళ్ళిన రోజు వచ్చే రిటర్న్లో ఇప్పటం ఇక్కడ వడ్డేశ్వరంలో పెద్ద ఆవిడ ఆగిన పక్షంలో ఆయన కారు దిగి, ఏందమ్మా నీ ప్రాబ్లం అంటే, మా ఇళ్ళకి కరెంట్ లైన్ లేదు, మాది యానాదుల కాలనీ లోపల కరెంట్ లైన్, ఇంతవరకు కరెంటే లేదు మా ఇళ్ళకి, కొవ్వొత్తులు పెట్టుకొని ఉంటున్నాము, మా బాధని తీర్చాలి అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్స్ వేయించేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే అనాథుల కాలనీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైట్లు వచ్చి ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడా జరగదేమో. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం, తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా వచ్చి వారితో వాళ్ళ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం అని చెప్పి ఈ రోజున మేము రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో భాగంగా కొలనకొండ అలాగే వడ్డేశ్వరం మీదుగా పర్యటిస్తూ వడ్డేశ్వరంలో ఏదైతే మా పాస్టమ్ గారు అడిగారో ఇక్కడ ఉన్నటువంటి యానాది కాలనీలో లైట్లు లేవు, ఇక్కడి నుంచి ఇల్లు నిర్మించుకొని సంవత్సరంన్నర కాలంగా ఇల్లు నిర్మించుకొని కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటే ఆ సమస్యని మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆమె తీసుకెళ్ళగానే 24వ తారీఖు ఆయన వచ్చి పర్యటించి చెప్పారు. అలాగే 3 రోజుల్లోనే అధికారులందరూ ఇక్కడికి వచ్చి వెంటనే స్పందించి ఈ స్తంభాలు వేసి లైట్లు వాళ్ళ ఇళ్ళకి కరెంట్ ఇచ్చే దాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఆ ప్రజలందరికీ జరిగిన
పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిన ఇక్కడ లబ్ధి జరిగిన వాళ్ళందరినీ పరామర్శించడానికి విచ్చేశారు. మా పవన్ కళ్యాణ్ గారు ఇలా పేద ప్రజలు ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఆయన స్పందిస్తారు. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఇలాంటి వాటి మీద వెంటనే స్పందిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరి సమక్షంలో ఇక్కడ జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మా నాయకులు ముందుండి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసరావు గారికి, ఇక్కడ విచ్చేసిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, సామర్ల నాగేశ్వరరావు గారికి, జనసేన నాయకులకి, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వడ్డేశ్వరం గ్రామంలో ఈ అనాథుల కాలనీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఇల్లు లేవు. వాళ్ళు లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి కుక్కరాయి చెరువు ఇప్పటం రెవెన్యూ కింద ఉంటే ఖాళీ ఇక్కడే ఉంది, వాళ్ళని ఇక్కడ పెట్టాము. ఇలాగే పాస్టర్ గారు ఈ లోపల కాలనీ కూడా వాళ్ళు సొంతగా ఓన్గా నిర్మించుకొని ఒక ప్లాన్ లేకుండా రోడ్లు కూడా ఇరుగ్గా వేసుకున్నారు. వాటికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి 15 నెలల నుంచి వీళ్ళు ప్రాబ్లంలోనే ఉన్నారు. వాస్తవమేది శకుంతల మేడం గారిని తీసుకొచ్చాం, ఏడీసీ గారిని, కమిషనర్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలోనే చూసాము. రోడ్లు కూడా జిఎస్పీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని పెట్టాం ఆల్రెడీ ఫైలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి కొంత ఆపమంటున్నారు. ఇప్పుడు ఆ పర్పస్ మీదే ఈ కొంత అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆటంకం జరుగుతుంది. ప్లస్ రెండోది పవన్ కళ్యాణ్ గారు మొన్న రావటం, ఈ పాస్టర్ గారు మిస్సెస్ అక్కడ రోడ్డు మీద ఉండి ఆపింది. ఆపంగానే ఏఈ గారికి, డిఈ గారికి ఫోన్ చేసి అమ్మటే వాళ్ళు కూడా వచ్చారు పవన్లోనే. మొత్తం 40 స్తంభాల దాకా మాకు ఇంతకుముందు పెట్టిన 15 నెలల క్రితం పెట్టినవి కూడా మొత్తం వచ్చినాయి. రాధారంగా నగర్కు ఒక ఆల్రెడీ 25 స్తంభాలు అయిపోయింది, వేయటం లైన్ లాగటం కూడా. ఇప్పుడు ఇది ఒక 7 స్తంభాలు ఇక్కడ వేశారు. ఊళ్ళో కూడా ఒక 12 స్తంభాలు వచ్చి ఉన్నాయి. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అన్నలాగా వెనకుండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.